సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని, దేవుడి పేరుతో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్ఠకు చేరుతున్నాయనిపిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు. తనను తాను నాస్తికుడిగా చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రత్యక్షంగా ప్రకృతి ప్రకోపిస్తుంది. 2014లో 40 ఆలయాలను కూలగొట్టించింది చంద్రబాబే. అయినా చంద్రబాబు గొప్పవాడని బీజేపీ వెనకేసుకొస్తుంది. వైఎస్ జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారు. అది నచ్చక జగన్పై బురద జల్లారు. తన మనుషులతో ఆలయాలపై దాడులు చేయించి జగన్పై నెట్టేశారు. తిరుమల లడ్డూని రాజకీయాలకు వాడుకుని మహాపాపం చేశారు. లడ్డూని అపవిత్రం చేయాలని చంద్రబాబు, పవన్ ఎంతో ప్రయత్నం చేశారు అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. దేవుడు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు చరిత్రలో తిరుమలలో తొక్కిసలాట ఏనాడైనా జరిగిందా? గోదావరి పుష్కరాలు తొక్కిసలాట, తిరుమల తొక్కిసలాట, గోవుల మృతి ఇవన్నీ చంద్రబాబు సమయంలోనే జరుగుతాయి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, మా దోపిడీ మాకు ముఖ్యం అనేలా ఈ ప్రభుత్వం తీరు ఉంది. 3 రోజుల క్రితం గోడ కట్టడమేంటి? ముందే కట్టొచ్చు కదా. వీళ్ళలాంటి అవినీతి పరులకే పనులు అప్పగించారు. అందుకే ఇలా జరిగింది అని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అర్హత లేని వాళ్ళు అందలం ఎక్కితే ఇలాంటివే జరుగుతాయి. బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలి. తిరుపతి తొక్కిసలాట విచారణ ఏమైంది? చంద్రబాబు, నీ జీవితం ఇంకెప్పుడు మారదా? నీ మార్గంలోనే నీ కొడుకును తీసుకెళ్లాలనుకుంటున్నావా? ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తిరగబడుతుంది. పవన్ సనాతన వేషం ఇప్పటికైనా మానుకో. చంద్రబాబు, అతని కొడుకు వంటి వాళ్ళ అధికారంలో ఉంటే ప్రజలకు రక్షణ ఉండదు. ఎన్నికల ముందు చిన్న రోడ్లలో మీటింగులు పెట్టి ప్రజల చావుకు కారణమయ్యారు. చంద్రబాబు అంటేనే మనుషులను చంపడమా? ఈ కుల మత పిచ్చేంటి? చంద్రబాబు, ఒక్కరోజైనా మనిషిగా బతకండి. చంద్రబాబు, పవన్ అడుగుపెట్టిన నాటి నుంచి ఇలాంటి అపశృతులే చోటు చేసుకుంటున్నాయి అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.